వర్షాప్ మన ఊరు కొలంపాకు వచ్చేసాం. సో ఇక్కడ సోమేశ్వర టెంపుల్ అంటే రేవణ సిద్ధేశ్వర టెంపుల్ కి మనం వచ్చాం. సో దీని స్టోరీ ఏంది, హిస్టారికల్ ఏంది, మూమెంట్ అన్ని మీకు చూపిస్తా. నేను మీ శ్రీధర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది లైఫ్ ఆఫ్ శ్రీ. సో మనం లోపలికి వెళ్ళి అన్ని డీటెయిల్స్ మొత్తం మీకు కవర్ చేసి చూపిస్తా. హిస్టరీ స్టోరీతో పాటు అన్ని ఏమేమి విషయాలు ఉన్నాయి అన్ని మీకు చెప్తా. స్టే ట్యూన్, జస్ట్ స్టే ట్యూన్, చూస్తుండండి. ఇది వచ్చేసి తెలంగాణలో కొలల్పాకులో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్. దీని మరియు 1000 లింగాల గుడి కూడా అంటారు. ఈ టెంపుల్ లో స్వయంభూ శివలింగంతో పాటు సహస్రలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే మనకి 2 స్టాచ్యూస్ ఉంటాయి, అదే వినాయకుడి స్టాచ్యూస్. అండ్ ఎంట్రీ లోపలికి పోగానే మనకి మహావీర విగ్రహం ఉంటది. అండ్ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ చూడండి ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ స్టాచ్యూస్ అని చూడండి ఎంత బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ విగ్రహాలు కూడా దేవతలు, దేవుళ్ళ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ ఏదో లిఖించబడి ఉంది, అది కూడా చాలా ఏదో సంస్కృతంలో ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ జగద్గురు రేణుకాచార్య గారు జన్మించారు. అండ్ ఇది చాళుక్య కాలంలో ఏంటంటే మొత్తం దీని బడ్జెట్, దీని డబ్బులు ఇట్లా అంతా చాళుక్య రాజులు వాళ్ళు చూసుకున్నారు. అండ్ ముందు ముందు వెళ్తా అంటే మొత్తం ఇది కాకతీయ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందుకే ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ మండపం కానీ పిల్లర్స్ కానీ గోపురం కానీ కాకతీయ పిల్లర్స్ లానే కనబడతాయి. అంటే ఆ సెంచరీ పిల్లర్స్ లానే మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ టెంపుల్లో శివుడి విగ్రహమే కాకుండా ఇక్కడ నటరాజ స్వామి, గణపతి, చందికామాదేవి విగ్రహాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడే నయలింగం అని లింగం కూడా ఉంది. ఇక్కడ మ్యాక్స్ టు మ్యాక్స్ 10th నుంచి 14th సెంచరీ మొత్తం ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఈ మన ఇతిహాసాన్ని, మర్యాదలని చాలా గుర్తు చేస్తున్నాయి. ఇక్కడ మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ శివలింగాలే ఉంటాయి. అండ్ అనేకమైన స్టాచ్యూలు కూడా ఉన్నాయి ఇక్కడ. అన్ని ఒకసారి చూసేయండి. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి హనుమాన్ స్టాచ్యూ ఉన్న నటరాజ్ స్టాచ్యూ కనబడుతుంది. అండ్ వినాయకుడు స్టాచ్యూ కూడా ఉంటది ఇక్కడ పక్కనే. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనం కొంచెం ఫర్దర్ గా ముందుకు పోతే మనకు ఒక నంది ఉంటది. సో ఇదే వచ్చేసి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ కి నంది. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ టెంపుల్ ఉందా, ఇప్పుడు ముందు కనబడుతుంది మెయిన్ టెంపుల్. అండ్ ఆ మెయిన్ టెంపుల్ నుంచి వెళ్ళి కొంచెం ముందు వచ్చేసి రైట్ తీసుకుంటే ఇంకొక లింగం కనబడుతుంది, శివలింగం ఇంకొకటి ఉంటుంది. ఇక్కడైతే మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను. నందీశ్వరుడు అండ్ లోపల చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి. అండ్ మొత్తం కట్టడం మాత్రం చాలా అద్భుతంగా కట్టారు, ప్రతి ఒక్క ఇంచ్ అండ్ ఇంచ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ కొంచెం ముందుకు వస్తే మనకి, అంటే కొంచెం ముందు కాదు, అక్కడి నుంచే మనం లెఫ్ట్ సైడ్ లో మనకి శ్రీ వీరభద్రేంద్ర స్వామి గారు ఉంటారు. శ్రీ వీరభద్ర స్వామి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చూస్తే మేము లోపడి పోతే ఆడ డాగ్స్ అనేవి పడుకొని ఉన్నాయి. అంటే చూపిస్తా కానీ ఒకసారి లోపడి పోగానే అక్కడ మనకి డాగ్స్ అనేవి పడుకొని ఉన్నాయి. చూడండి 2 డాగ్స్ ఉంటాయి, అవి అక్కడ పడుకొని ఉన్నాయి. అసలు గమనించారా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్ బయట ఎంత హాట్ ఉందో లోపల చాలా కూల్నెస్ అండ్ కామ్నెస్ ఉంది. అండ్ అలానే ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళి ఇంకొక అంటే దారి ఉంటుంది, మధ్యలోకి వెళ్ళి దారి పోతే మనం మెయిన్ టెంపుల్ ఇక్కడ. ఆ మెయిన్ టెంపుల్ మాత్రం క్రేజీ. సార్ చూడండి లోపల కూడా తీసుకెళ్తా. చాలా కెమెరాస్ అలో లేవు, నేను చూపించడానికి ట్రై చేస్తా మ్యాక్స్ టు మ్యాక్స్. సో అదే వచ్చేసి మెయిన్ టెంపుల్ చూసారా ఆడుంది. అండ్ దెన్ మనకి ఇంకోటి చెప్పాను కదా మీకు, 1000 ముఖాల గల లింగం. అండ్ వన్ ఆఫ్ ది రీజన్ దీని పేరు 1000 లింగాల గుడి అని కూడా అంటారు, ఎందుకంటే ఈ
విగ్రహం. ఈ లింగం ఉంది కదా, దీనివల్ల దీన్ని 1000 లింగాల గుడి అని అంటారు. సో గాయస్ ఇప్పుడే దర్శనం చేసుకొచ్చా. సో మొత్తం మెస్మరైజ్ అనడం కూడా వస్తలేదు, మెస్మరైజ్ ఉంది. చాలా బాగుంది ప్లేస్ అంతా. సో దేవుడు శివలింగం అదంతా చాలా అద్భుతంగా ఉంది. నేను దాని వీడియో తీద్దాం అనుకున్నా కానీ వద్దు, ఎందుకంటే కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, అయినా తీయడం వేస్ట్. మీరు కల్లారా చూడాలని, ఐ థింక్ మీరు కల్లారా డెఫినెట్లీ చూడాలి. టెంపుల్కి రండి, మన హైదరాబాద్ నుంచి చాలా 60 కిలోమీటర్స్, ఎంతసేపు ఒక్క వీకెండ్ అనుకుంటే వచ్చేస్తారు. సో డెఫినెట్గా రావడానికి ట్రై చేయండి. ఇంకా అదే గోపురం ఇట్లా అవన్నీ. సో ఇది బ్యాక్ సైడ్, సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది గైస్. సో పీస్ అండ్ కామ్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మస్ట్ రికమెండ్, ఏది చూసినా ఏది చూడకపోయినా ఈ టెంపుల్ మాత్రం మస్ట్ రికమెండ్. నేనైతే మస్ట్ రికమెండ్ చేస్తా. చాలా హిస్టరీ ఉండే స్టోరీ ఉంది, మీకు ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నా. సో అవన్నింటినీ మేము కవర్ చేసాం కదా. సో మీరు కూడా రావడానికి లోపల వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. సో ఇదే అండి. సో ఇంకేమన్నా ఉంటే చూపిస్తా, మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా. నేను వచ్చింది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది, ఓకేనా. సో ఇదే. ఇక్కడ అవుట్ సైడ్ కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఒకసారి చిన్నగా లుక్ వేసేస్తాయండి అంతా. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే, ఎన్ని కష్టాలు ఉన్నా ఏది ఉన్నా సరే ఇక్కడ వచ్చి మనం ఆ శివుని తలుచుకున్నాం అనుకో, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని ఇక్కడ భక్తులందరూ నమ్ముతున్నారు. మోరోవర్ ఈ ప్లేస్లో చాలా విశేషమైన శక్తి ఉంది అని అందరు నమ్ముతారు. రేణుకాచార్య వారు ఈ స్వయంభూ లింగం నుంచి జన్మించారని ప్రాచీన పాటలో చెప్తున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రేణుకాచార్య గారు మొత్తం అన్ని ప్లేసెస్ తిరిగి లాస్ట్కి పునరుగా ఈ టెంపుల్కి వచ్చారని నమ్మకం, అంతే అందరు నమ్ముతున్నారట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మహాశివరాత్రి అప్పుడు చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి, తెలంగాణలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి ఇక్కడ మొత్తం జాగరం కానీ, భక్తి కానీ, అభిషేకాలు కానీ మొత్తం ఇక్కడనే రాత్రి మొత్తం గడుపుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మొత్తం బయటికి వెళ్ళాం అనుకో, ఇంకొక రైట్ సైడ్లో ఇంకొక శివలింగం టెంపుల్ ఉంది. అంటే ఈ టెంపుల్కి సంబంధం లేకుండా ఒక టెంపుల్ ఉంది, అది కూడా మొత్తం చూపిస్తా, ఒకసారి చూడండి. అండ్ మొత్తం మనం అవుట్ సైడ్కి వెళ్ళాం అనుకో, ఇక్కడ మనకి ఇంకొక కోనేరు లాగా ఉంది. సో అది ఇంకా కొంచెం మొత్తం బయటకు వస్తే ఇక్కడ ఒక కోనేరు లాగా ఉంది. అండ్ ఆ కోనేరు నుంచి ఇంకొక 100 meters లోపలనే ఇంకో టెంపుల్ కనబడుతుంది, అక్కడ ఉన్నది చూడ, అదే టెంపుల్. ఆ టెంపుల్ కూడా సపరేట్ ఉంటుంది, అక్కడ కూడా మనకి శివలింగం అనేది ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తా. సో ఇదే అండి. సో చాలా 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 ఇక్కడ శివలింగాలు ఇంకా చాలా ఉన్నాయి. దీనికి ఇంకా ఎన్నో మిస్టరీలు ఉన్నాయి అనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇదే గాయస్. సో మా ఇంటికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా కేదార్నాథ్ ఉంది కదా, సో దాని గురించి కూడా చిన్నగా మాట్లాడుకుందాం. సో ఇంటికి పోయినాక మీతో పుర్సత్తుగా మాట్లాడతా. అండ్ టెంపుల్ బాగా చెప్పాల్సి వస్తుంది, పక్కా రికమెండ్ చేస్తా. మరీ ఎందుకు చెప్తున్నానంటే, చాలా అద్భుతమైన టెంపుల్. మన కేదార్నాథ్ ఫీల్ కూడా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఆ విగ్రహం అలా ఉంటుంది, ఆ లింగం అలా ఉంటుంది లోపల, సేమ్ యాక్టిస్ అలానే కనబడుతుంది. మస్తు హిస్టరీ ఉన్న లింగం ఇది. సో మీకు అన్నీ చూపించి చెప్పాను కదా ఆల్రెడీ, అవన్నీ చెప్పా. సో ఒకసారి విజిట్ కానీ, పక్క ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనన్నా విజిట్ కానీ. అండ్ నేను ఇంటికి పోయి మీకు ఏదైనా డీటెయిల్స్ చెప్తా. ఓకే, బాయ్.